టీమిండియా జట్టులో చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంతమంది అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. అయితే ఒక్కసారి జట్టులో ఛాన్స్ కోల్పోతే మళ్ళీ టీమిండియాలో ఛాన్స్ రావడం కష్టం. అయితే టీమిండియా తరపున 2 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి కనుమరుగయ్యాడు ఓ క్రికెటర్. అలా టీమిండియాలో చోటు కోల్పోయిన ప్లేయర్ ఎవరో కాదు, జ్ఞానేంద్ర పాండే. భారత క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ల మాజీ సహచరుడు ఈ జ్ఞానేంద్ర పాండే. అయితే టీమిండియాకు ఆడిన జ్ఞానేంద్ర పాండే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఆర్ ఏజెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అతనికి మంచి ఆరంభం వచ్చినప్పటికీ పాండే కెరీర్ కేవలం 2 వన్డే ఇంటర్నేషనల్స్ తర్వాత ముగిసిపోయింది. ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ 1999లో పాకిస్తాన్పై అరంగేట్రం చేసి ఆ తర్వాత జట్టు నుండి తొలగించబడ్డాడు. పాండే ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుకు కోచ్గా కూడా పనిచేశాడు. దేశవాళీ క్రికెట్లో పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ క్రికెట్లో 254 వికెట్లు సాధించాడు. అయితే ఓ బీసీసీఐ అధికారి నిర్ణయంతో పాండే కెరీర్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. 1999లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో పాండేకు మళ్లీ భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. అయితే అతని ఎంపికను అప్పటి బీసీసీఐ కార్యదర్శి జయవంత్ లేలే వ్యతిరేకించినట్లు సమాచారం. జ్ఞానేంద్ర పాండే స్థానంలో అనిల్ కుంబ్లేను బీసీసీఐ కార్యదర్శి జయవంత్ లేలే తీసుకొచ్చారట. ఈ సంఘటన తర్వాత పాండే అంతర్జాతీయ క్రికెట్లోకి మళ్లీ రాలేకపోయాడు. ఇక ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఆర్ ఏజెంట్గా ఉద్యోగం చేస్తున్నారు.